గతంలో సన్ రైజర్స్లో ఓపెనర్గా ఉంటూ కొన్ని కాలం పాటు కెప్టెన్గా కూడా చేసినటువంటి వార్నర్ పాకిస్తాన్ ఆ మధ్యన మన దగ్గర నుంచి పోయి పిఎస్ఎల్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి లీగ్లో మన ఐపీఎల్ తరహాలో ఉండేటటువంటి లీగ్లో పార్టిసిపేట్ చేయడం, అందులో వాడు ఒక జట్టుకి ఆయన పాపం కెప్టెన్గా చేస్తుంటే ఆ జట్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగ తనని మతం మారమని ఒత్తిడి తెచ్చారు అన్నదాన్ని చివరికి నువ్వు పాకిస్తాన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ముస్లింలాగానే బతకాలంటూ నమాజ్ చేయమని చెప్పి కల్మా చదవాలని మసీదులు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, బీప్ తినమని ఒత్తిడి చేయడం, ఈ విషయాల గురించి అతను విరక్తితో బ్రిటన్ వెళ్ళిపోయి ఓ నెల రోజులు సెలవు పేరుతో వెళ్ళిపోయి వెనక్కి రాకుండా అక్కడ మద్యం తాగిన మత్తులో యాక్సిడెంట్ చేశాడన్న పేరుతో అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేని ఉత్తర్వులు తెచ్చుకున్నాడు అన్నట్టు ఏదైతే చర్చ జరిగిందో, ఇప్పుడు కొత్త అంశం తెర మీదకి వచ్చింది. బ్రిటన్కే సంబంధించినటువంటి క్రికెటర్, ఇంగ్లాండ్ క్రికెటర్ శామ్ బిల్లింగ్స్ ఓపెన్గా చెప్పుకొచ్చాడు. పిఎస్ఎల్ అనేటటువంటిది మత ఉచ్చులోకి మమ్మల్ని లాగుతున్నారు. ఏదైతే మొహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్గా ఉన్నటువంటి జట్టులో ఇతను వన్ ఆఫ్ ద ప్లేయర్. ఇతన్ని ఖచ్చితంగా మొహమ్మద్ రిజ్వాన్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి రోజు నమాజ్ టైంకి వచ్చేయమంటాడట, నమాజ్ చేద్దాం అందరం పదమంటాడట. డ్రెస్సింగ్ రూమ్లోనే నమాజ్ కూడా చేస్తారట, నువ్వు కూడా చెయ్యి అంటాడట. చేయను అంటే నువ్వు మతద్రోహి అని చెప్పి శిక్షించాల్సి ఉంటుంది అని బెదిరిస్తుంటాడంట. అదే సందర్భంలో కొన్నిసార్లు మసీదుకి కూడా తీసుకెళ్తుంటాడు ఫ్రైడే ప్రార్థనలకి. ఇట్లాగా మాకు సంబంధం లేదు అంటే ఒప్పుకోరట. అలాగే క్రికెట్ లీగ్ లాగా లేదది స్కూల్, ఏదైతే మేమేదో మత విద్యా సంస్థలో బోధన కోసం వెళ్ళినట్టుంది అంటూ ఓపెన్గా చేసిన ప్రకటన ఇప్పుడు పాకిస్తాన్లోని పరిస్థితి అద్దం పడుతుంది.